వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనం దిల్సుఖ్నగర్‌లోని నేషనల్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ స్టూడియోకి వచ్చాము. ఇది కాలేజీ. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా చెప్తున్నారు. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ, అలాగే పతంగి ఆవిష్కరణ జరుగుతుంది. అసలు ఏంటనేది ఒకసారి స్టూడెంట్స్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం లోపలికి వెళ్ళి. మీ పేరేంటమ్మా? Yes, my name is Mansa. I'm studying diploma in fashion designing in NFD college. నేను ఇక్కడ డిప్లొమా చేస్తున్నానండి ఫ్యాషన్ డిజైనింగ్లో. ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ డిజైనింగే కాదు, మనకి స్టైలింగ్ కూడా నేర్పిస్తారు. ఎందుకంటే అందరూ బట్టలు కొనుక్కుంటారు, ప్రతి ఫంక్షన్కి వేసుకోవాలని వాళ్ళకి ఉంటుంది. బట్ అది వాళ్ళకి ఏ కలర్ సెట్ అవుతుంది, ఏ అకేషన్కి ఏ వేర్ వేసుకోవాలి, దాన్ని ఎలా స్టైల్ చేయాలనేది ఇక్కడ మనకి నేర్పిస్తారనమాట. అండ్ మన ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ బట్టలకి సెట్ అయ్యే గ్రూమింగ్ కూడా మనకి నేర్చుకోవాలి కాబట్టి మనది బ్యూటీషియన్ కోర్స్ కాదు కాబట్టి మన ఫేస్ వరకు మన సెల్ఫ్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేర్పిస్తారు. సో దానికి మనకి ప్రాబ్లం అయితే ఉండదు. మన సెల్ఫ్ ఎలా రెడీ అవ్వాలి, మన కలర్ కాంబినేషన్ ఏంది, మన బాడీ స్ట్రక్చర్కి తగ్గట్టు ఏ టైప్ ఆఫ్ క్లాత్స్ మనం కొనుక్కోవాలి, వాటిని ఎలా స్టైల్ చేయాలి, ఒక శారీకి ఓన్లీ వన్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ని ఎలా స్టైల్ చేయాలి, ఏ కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవాలి, ఏ అకేషన్స్కి ఏ టైప్ ఆఫ్ వేర్స్ని వేసుకోవాలనేది మనకి చెప్తారనమాట. మన ఫ్యాకల్టీ అంతా కూడా మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళే చెప్తారు ఏ అకేషన్స్కి ఏం వేసుకోవాలో. సో మనకి ప్రతిసారి సెలబ్రేషన్స్ జరుగుతాయి కాబట్టి ఆ సెలబ్రేషన్స్కి ముందే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, ఈ సెలబ్రేషన్స్కి ఈ టైప్స్ ఆఫ్ వేర్స్ మీరు వేసుకోవాలని. ఎందుకంటే మాకు ప్రాక్టికల్గా ఒకసారి తెలిస్తే మేము వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మేము బొటిక్స్ డిజైనర్ స్టూడియోస్ పెట్టినప్పుడు మేము కూడా మా కస్టమర్స్కి సజెస్ట్ చేస్తాం, మ్యామ్ మీకు ఇది సెట్ అవుతుంది, మీరు అనుకున్నది ఓకే చాలా బాగుంది, బట్ మీ బాడీ స్ట్రక్చర్కి మీ కలర్కి ఈ కలర్ ఇంకా చాలా హైలైట్ అవుతుంది, ఈ డిజైన్ ఇంకా బాగుంటుందని మేము సజెస్ట్ చేయగలుగుతాం. అండ్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వేసుకుంటే ఇంకా హైలైటింగ్గా కొంచెం డిఫరెంట్గా అందరిలోనూ వన్ అండ్ ఓన్లీ పీస్గా కనిపిస్తారు కాబట్టి మేము అలాంటివి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక నేను శారీ వేసుకున్నాను బికాస్ ఆఫ్ సంక్రాంతి సెలబ్రేషన్స్. అండ్ ఇప్పుడు ఇది వేసుకున్నాను ఎందుకంటే మనం క్యాంప్ ముందు వచ్చినప్పుడు డిగ్నిఫైడ్గా ఉండాలి కాబట్టి ఈ డ్రెస్ చూస్ చేసుకున్నాను. ఇందాక సంక్రాంతి సెలబ్రేషన్స్ కాబట్టి ఆ డ్రెస్ చూస్ చేసుకున్నాం. సిచ్యువేషన్కి తగ్గట్టుగా డ్రెస్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం డిగ్నిఫైడ్గా అండ్ ప్రతి ఒక్కటి మన కంట్రోల్లో ఉన్నట్టు ఫీల్ అవుతాం. అండ్ మన మైండ్ సెట్, స్టైలింగ్, పోజెస్ ఎక్కడ ఏ టైప్లో ఎలా నుంచోవాలి, ఏ టైప్ ఆఫ్ స్టైలింగ్ ఉండాలి కూడా మనకి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏదైతే ఇందాక క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది కదా, అందులో అన్ని మీరు ప్యాషన్ మీరైతే ఎవరైతే మీరు డిజైనింగ్ చేసినవి దాంట్లో ఆవిష్కరించారంట. అంటే ఈ కాలేజ్ ఏంటి, ఇది స్పెషలా? స్పెషల్ అంటే ప్రతి ఒక్క ఫ్యాషన్ కాలేజ్ స్పెషలే, బట్ మా కాలేజ్ ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది అంటే ఎక్స్క్లూజివ్ ఇన్ కలర్స్ అండ్ డిజైన్స్. పాత ట్రెడిషన్ని మళ్ళీ ఎక్కువ అంటే పాత కాలంలో ఓన్లీ శారీస్లో ఉండే డిజైన్స్ని తీసుకొని ఇప్పుడు కొత్తగా మోడ్రన్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, అందుకే మాది కొంచెం హిట్ అవుతుంది. అండ్ పాతకాలంలో ఓన్లీ శారీస్ మీద ఉన్న ప్రింట్స్, కలంకారీ, మధుబని అండ్ టై అండ్ డే ప్రాసెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ న్యూ మోడ్రన్ ఫ్యాషన్ ఫీల్డ్లోకి తెచ్చి అవన్నీ కొత్తగా డ్రెస్సెస్ని మేకోవర్ చేయడంలో ప్రజెంట్ చేస్తున్నాం. అందువల్లే మా కాలేజ్ అనేది మంచిగా ఎదుగుతుందని నేను ఫీల్ అవుతున్నాను. ఏదైతే ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన కోర్సు చాలా డబ్బుతో కూడిన పని. ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, నేర్చుకోవాలనే స్టూడెంట్స్కి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అంటే ఇలా ఇక్కడ ఛార్జెస్ ఎలా ఉంటాయి? ఇక్కడ ఛార్జెస్ అనేవి మనకి లోనే ఉంటాయి. నేను కూడా ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చిన దాన్ని కాబట్టి చెప్తున్నాను. నాకు ఫ్యాషన్ ఫీల్డ్ మీద అసలు ఐడియా లేదండి. బీటెక్ సైడే వెళ్దాం అనుకున్నాను అందరిలాగా ఇంటర్ కంప్లీషన్ అయిపోయాక. బట్ ఓన్లీ మా మమ్మీ చెప్పింది ఒక్కసారి చూడు ఎన్ఐఎఫ్డి చాలా బాగుంటుంది, నేను రివ్యూస్ విన్న తర్వాత నీకు హానెస్ట్గా సజెస్ట్ చేస్తుందని మా మమ్మీయే చెప్పారు. అండ్ యూట్యూబ్లో చూసాం మేము, అందుకే వచ్చాము. వచ్చిన తర్వాత వెంటనే భవానీ మ్యామ్ మాట్లాడారు. ఫీజ్ ఛార్జ్ మాత్రం అన్ని ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేసుకున్నాం మేము. ఫీజ్ స్ట్రక్చర్ ఇక్కడే చాలా తక్కువ ఉంది. అండ్ ఈ ఫీజ్ స్ట్రక్చర్లో ఈ మాత్రం స్టైలింగ్, డిజైనింగ్ ఇవన్నీ నేర్పించడం చాలా పెద్ద ఎఫర్ట్ అది. అండ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఏ కాలేజ్లో మీకు దొరకదు. టైమింగ్స్ ఆల్సో ఇంక్లూడెడ్ అండి, మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజ్ దిస్ ఓన్లీ ఐ థింక్. అందుకని నేను ఈ కాలేజ్ని బాగా సజెస్ట్ చేస్తాను. ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి కోర్స్ అయిపోయినాక జాబ్ కూడా గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందంట, ఏంటంటే జాబ్ గ్యారంటీ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ముందు నుంచి మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. ఎంత ప్రిపేర్ చేస్తారంటే 1 టైం ఇట్స్ ఓకే, సెకండ్ టైం ఓకే, థర్డ్ టైం ఓకే, నువ్వు 100 టైం చేస్తా మ్యామ్ ఓకే అని అంటారు. కానీ మీరు సూపర్ అనాలంటే మ్యామ్కి కాదు, మీకు కూడా నచ్చాలి. మన మైండ్ సెట్ ఎప్పుడైతే మన ఓకే దానికి ఫిక్స్ అవుతామో అప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అప్పటిదాకా వేపిస్తూనే ఉంటారు కాబట్టి మాకు ప్రాక్టీస్ బాగా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ దీంట్లో జాబ్ పొందుతారని గ్యారంటీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మై నేమ్ ఇస్ నేహా వండల. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఎన్ఐఎఫ్టీలో. సో కమింగ్ టు కోర్స్ అండ్ ప్లేస్మెంట్స్ అన్నిటి గురించి చెప్తే, ఫస్ట్లీ కోర్స్ వచ్చేసి బాగుంటుంది ఎందుకంటే మనం చాలా నేర్చుకుంటాం ఇక్కడ. అందరు ఎంప్టీ మైండ్ సెట్స్తో వస్తారు, అందరు న్యూ కాన్సెప్ట్స్తో వస్తారు. ఎవ్రీ వన్ ఈస్ కరెక్ట్ గ్రోయింగ్.
ఇక్కడ నేర్చుకుంటూ ఎదుగుతాం అనమాట. అట్ ద సేమ్ టైం కమింగ్ టు ఎన్విరాన్మెంట్, ఫ్యాకల్టీస్, ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్లీ ఉంటారు, అందరూ బాగుంటుంది. ఎన్విరాన్మెంట్ స్టడీస్ కానీ అట్ ద సేమ్ టైం ఈవెంట్స్కి వస్తే మా కాలేజ్లో ద బెస్ట్ అన్ని ఈవెంట్స్ అవుతుంటాయి. ఇప్పుడు ప్లేస్మెంట్కి వస్తే రైట్ నౌ నేను ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్ మొత్తం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇంటర్న్షిప్స్లో. ఐ హ్యావ్ డన్ ఆల్ ఇంటర్న్షిప్స్. 1 ఇయర్లో నాకు ఎంత పాసిబుల్ అయితే అన్ని ఇంటర్న్షిప్స్ చేశా. ఇప్పుడు కరెంట్లీ ఐ గాట్ అ ప్లేస్మెంట్ డైరెక్ట్ జాబ్. సెకండ్ ఇయర్లోనే ఐ గాట్ మై జాబ్ విత్ 3,60,000 ఆఫ్ పర్ యానం శాలరీ. సో థ్యాంక్స్ టు మై కాలేజ్ అండ్ ఎవ్రీథింగ్. నేనే మీకు లైవ్ ఎగ్జాంపుల్. నేను సెకండ్ ఇయర్లోనే జాబ్ చేస్తున్నాను విత్ అ ప్లేస్మెంట్ విత్ అ వెరీ గుడ్ ప్యాకేజ్, వెరీ గుడ్ ఎక్స్పోజర్. ఐఎమ్ వర్కింగ్ అట్ అండర్ ఆర్మర్ ఇంటర్నేషనల్ కంపెనీ. నేను ఒక కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను. అట్ ద సేమ్ టైం అఫోర్డబుల్ ఉంటుంది. ఏంటంటే మీకు బయట ప్రైజెస్ కంపేర్ చేస్తే 2 lakhs, 2,60,000, 3 lakhs వరకు ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే 6 lakhs ఉంటుంది. కానీ కమింగ్ టు ఎన్ఐఎఫ్టి మీకు కరెక్ట్ స్కోప్ ఆఫ్ ఫీజు ఉంటుంది, ఎందుకంటే మీకు మినిమల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు మెటీరియల్స్కి దేనికి కూడా మీకంటూ ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీకు ఒక చాయిస్ ఇస్తారు తీసుకోవడానికి. బయట అలా ఉండదు, మీరు ఇదే తీసుకురావాలి, మీరు ఇలాంటివే తీసుకురావాలి అని ఉంటుంది. సో మీకు చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం లో బడ్జెట్లో కానీ లేదంటే హై బడ్జెట్లో మెటీరియల్స్ తెచ్చుకోవడం కానీ ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే మెయిన్ స్పెసిఫిక్గా అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తారు. బయట కాలేజెస్లో ఏంటంటే స్పెసిఫిక్గా టెక్స్టైల్ సైన్స్ అనేసి లేదంటే స్పెసిఫిక్గా ఎంబ్రాయిడరీ అనేసి ఇలా కొన్ని కోర్సెస్ ఉంటాయి. మన దాంట్లో ప్రాఫిట్ ఏంటంటే మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ వస్తుంది. మా దాంట్లో మా కీ మేజర్ రోల్ ఏంటంటే రేపు మనకి ఫ్యూచర్లో ఎక్కడ ఏదైనా జాబ్ వచ్చినా, ఎక్కడ ఏ జాబ్ వచ్చినా, లైక్ ఎగ్జాంపుల్ ఏ సైడ్ వచ్చినా కూడా మీరు అన్ని ప్రిపేర్ ఉండాలన్నమాట. సో అన్ని కోర్సెస్ మన దగ్గర రెడీ ఉన్నాయి కాబట్టి మీరు ఎటు వెళ్ళినా కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. సో దీనివల్ల బెటర్ దెన్ అదర్ కాలేజ్ ఏంటంటే మన దాంట్లో అన్ని కోర్సెస్ నేర్పిస్తారు కాబట్టి దిస్ వన్ ఇస్ బెటర్. థ్యాంక్ యూ. తేజస్వి. పల్లవి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కోర్స్ నేర్చుకుంటారు, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్? మాది వచ్చేసి 2 years నుంచి మేము తీసుకున్నది CGT ఇంటర్ కోర్స్ లాగా. మీరు సేమ్ మ్మ్. సేమ్ క్లాస్ అండ్ 2 years కోర్స్ ఇది. ఇంటర్ 10th కంప్లీట్ అయ్యి ఇంటర్ చేసే వాళ్ళకి బయట కాలేజెస్ ఎలా అనంటే ఉంటాయి, వాళ్ళు చెప్తారు ఇది ఇది ఉంటుంది, టెక్స్టైల్ ఉంటుంది, మొత్తం ఇవి చెప్తారు. బట్ బయటతో కంపేర్ చేస్తే ఫీజు కానీ చేపించే ప్రతి ఒక్క వర్క్ కానీ చాలా డిఫరెంట్ ఉంది. బయట మేము అనుకున్నప్పుడు ఫీజెస్ ఎక్కువ ఉండే అండ్ అక్కడ వర్క్ కూడా చాలా తక్కువ ఉండే. బట్ ఇక్కడ మనకు కట్టేంత ఫీజులో వర్క్ నేర్పించేస్తారు. ఫస్ట్‌లో మాకు చెప్పినారు ఎగ్జామ్ అటెండ్ చేయండి మీకు వస్తదని చెప్పేసి. సో మాకు అప్పుడు అటెంప్ట్ చేస్తే స్కాలర్‌షిప్. మామూలుగా ఇప్పుడు ఇక్కడ కోర్స్ ఎవరైతే ఇక్కడ కోర్స్ చేస్తారో వాళ్ళకి 100% జాబ్ గ్యారెంటీ అంట. ఏంటి అసలు దీనికి సంబంధించిన స్పెషల్? అంటే ఇక్కడ ఏదైనా సరే చెప్పేస్తారనమాట డీటెయిల్‌గా. సో మనం ఏ ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా వీళ్ళు మనకు ఫస్టే నేర్పిస్తారనమాట. ఆ క్వెషన్స్ అడిగే క్వెషన్స్ గానీ, వీళ్ళు చెప్పేది గానీ ఫస్టే చెప్పేస్తారు. సో మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్. సో నాకొచ్చేసి 75,000 ఫీజు. నాకు స్కాలర్‌షిప్ వచ్చి 15,000 వచ్చింది. చెప్పాలంటే వర్త్ ఇట్ ఎక్కడుండి. మొత్తం మనీ ఎంత పెడతారో అంత వర్త్ ఇట్టే. అన్ని ఫ్యాకల్టీలు అందరూ చాలా బావుంటారు. ఇంకా జీసీ అందరూ వస్తారు. అదేంటంటే యాక్చువల్లీ బయట కాలేజ్‌లో అంత ఫ్యాకల్టీస్ అందరూ అంత ఎక్కువ రారు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వస్తారు. కానీ ఇక్కడ లైక్ ఎవ్రీ వీక్, ఎవ్రీ డే వస్తారు. మేడం వాళ్ళందరూ బాగా చెప్తారు. మేము డిజైనింగ్ చేసినాం. మేము యాక్చువల్లీ అందరం దానికి కూడా ఒక ఈవెంట్ లాగా చేసాం. క్యాలెండర్స్ అందరం ఓన్‌గా మేక్ చేసి అక్కడ బోర్డ్ పెట్టినాం. ఇక్కడ అమ్మాయిలు డ్రెస్సింగ్ సెన్సే కానీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఎలా పడితే అలా కాదు, అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ కూడా కరెక్ట్ ఉండాలి, ఏ పద్ధతులు ఉంటే బాగుంటుందని చెప్పి అవి కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుందంట. నిజమేనా? అవును. అవును. అంటే ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటేనే ఫ్యాషన్ డిజైనింగ్ అని కాదు. అది మన డ్రెస్సింగ్ ఉన్నా లేకపోయినా వర్క్ కదా ఫస్ట్. సో ఫస్ట్ వర్క్ తర్వాతనే మాకు డ్రెస్సింగ్ చెప్తారనమాట. ఇలా వేసుకుంటేనే డ్రెస్ ఏం కాదు. ఇప్పుడు వెస్టర్న్ వేర్ అంటే ఎవరైనా ఇప్పుడు ఈ ఫీల్డ్‌కి పంపియాలన్నా పేరెంట్స్ చాలా ఆలోచిస్తారు. మేము చెప్పేదాన్ని బట్టి వీళ్ళు కన్విన్స్ చేసిన దాన్ని బట్టి పంపించారు. సో డ్రెస్సింగ్‌ది ఏం ప్రాబ్లమ్ ఉండదు. అది నార్మల్‌గానే ఉంటది. మరీ వెస్టర్న్ వేర్ అని చెప్పేసి ఏం చెప్పరు. కోర్సెస్ వైస్ ఉంటది. CGT ఉంటది, BSc ఉంటది, డిప్లొమా ఉంటది, పీజీ డిప్లొమా ఉంటది. సో ఇంటర్ వచ్చేసి 2 years, తర్వాత BSc అది 3 years. డిప్లొమా అండ్ పీజీ డిప్లొమా 1 year ఉంటుంది. అంటే ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు. మీరు ఎందుకు మరి ఫ్యాషన్ డిజైనింగ్కి వచ్చారు? అంటే అది చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండే. ఎలా అనంటే కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి, ఏదైనా ఎలా అంటే ఇప్పుడు అందరూ ఒకటి దానికి వెళ్ళేసరికి ఎలా అంటే అందులో జాబ్స్ ఉన్నాయో లేదో కూడా తెలీదు.
బట్ మన క్రియేటివిటీ చూపించుకోవాలంటే ఇలాంటిది ఒకటి ఉండాలి కాబట్టి సో ఇక్కడ అంటే రీసెంట్‌గా ఆల్మోస్ట్ ఫ్యాషన్‌లో గూడా చాలా గ్రోత్ వస్తుందనమాట. సో, ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ గూడా చాలా ట్రెండింగ్ ఉంది. సో, అందరూ ఎంపీసీ, బైపీసీస్ చేస్తున్నారని జెప్పేసి నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చూస్ చేశాను. క్రియేటివ్‌గా ఉంటదని జెప్పి. నార్మల్‌గా సాఫ్ట్‌వేర్ లాగానే 15,000, 10,000 నుంచే స్టార్ట్ వస్తది ఇంటర్న్‌షిప్స్ అవన్నీ. ఒకప్పటి ఓల్డ్ స్టైల్ ఏదైతే ఓల్డ్ స్టైల్ ఉందో అదే స్టైల్‌ని ఇప్పుడు కొత్తగా ఇక్కడ డిజైనింగ్ చేయడం జరుగుతుందంట. వాస్తవేనా? సార్ అంటే అప్పుడు ఓల్డ్ డేస్‌లో ఎలా ఉండేనో అప్పుడు మళ్ళీ ఇప్పుడు న్యూగా క్రియేట్ చేస్తున్నారు. యెస్.